తెలంగాణలో కమలం వేగంగా వికసిస్తోంది. ప్రతి ఎన్నికల్లో ఓట్ల శాతంతో పాటుగా సీట్లను పెంచుకుంటూ రాష్ట్రంలో క్రమంగా బలపడుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్లోకి వెళ్లారు. దీంతో రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే పనిలో ఉంది కమలం పార్టీ. రాష్ట్రంలో ఇంత వేగంగా విరబోస్తున్న ఈ కమలం తోటకు కాబోయే తోటమాలి ఎవరు? సీఎం పీఠమే లక్ష్యంగా ముందుకు కదులుతోన్న తెలంగాణ బీజేపీ శ్రేణుల్ని నడిపించబోయే కొత్త సారథి ఎవరు? రేస్లో ఉన్న నేతల్లో ఎవరికి ఎక్కువ అవకాశాలున్నాయి? కమలం కొత్త దళపతి ఎవరు? జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక. ఆషాఢం తర్వాత ముహూర్తం ఫిక్స్ చేశారా? రేస్లో పలువురు సీనియర్లు. కౌన్ బనేగా తెలంగాణ బీజేపీ బాస్? 2028లో తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ దానిని సాధించే సత్తా ఉన్న సారథి కోసం వెతుకుతోంది. తెలంగాణలో కమల రథాన్ని ముందుకు దూకించి అధికార పీఠం దిశగా దూసుకుపోయే సమర్థుల కోసం వేట ప్రారంభించింది. దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి కుర్చీలో కర్చీఫ్లు వేసే నేతలు ఎక్కువయ్యారు. హస్తినలో మకాం వేసి మరీ అధ్యక్ష పదవి కోసం పైరవీలు చేస్తున్నారని సమాచారం. స్టేట్ ప్రెసిడెంట్ చైర్ కోసం బీజేపీలోని పాత కొత్త నేతల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఢిల్లీలో మూడోసారి అధికారం చేపట్టిన బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించడమే లక్ష్యంగా వేగంగా పావులు కదుపుతోంది. ప్రస్తుతానికి దక్షిణాదిలో బీజేపీ వేగంగా విస్తరిస్తున్న రాష్ట్రం తెలంగాణ. అందుకే ఈ రాష్ట్రంపై కమలం పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్లిపోవడంతో కొత్త అధ్యక్షుడి నియామకంతో పాటు బూత్ స్థాయిలో సంస్థాగత మార్పులకు బీజేపీ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి రేస్లో అధిష్టానం ముందు కొన్ని పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈటెల రాజేందర్, డీకే అరుణ సహా పలువురు నేతలు రేస్లో ఉన్నారు. వీళ్లలో ఎవరికి పగ్గాలప్పగిస్తే బాగుంటుందా అనే ఆలోచనలో ఉంది కమలం పార్టీ అధిష్టానం. మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ కు తెలంగాణ బీజేపీ పగ్గాలు దక్కడం ఖాయమని జోరుగా ప్రచారం సాగుతోంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, హుజూరాబాద్ లో పోటీ చేసి పరాజయం పాలైన ఈటెలకు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా పార్టీ మరో అవకాశం ఇచ్చింది. ఎంపీగా గెలిచి ఢిల్లీ వెళ్లిన ఈటెల కేంద్ర మంత్రి పదవి సైతం ఆశించారు. కానీ అది దక్కలేదు. అయితే ఈటెలకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించబోతున్నారని ఆయన క్యాడర్ చెప్పుకుంటోంది. ఈటెలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే లోకల్ బాడీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటొచ్చని బీజేపీ అధిష్టానం భావిస్తోందట. ఇప్పటికే ఆ దిశగా పార్టీ అధిష్టానం సంకేతాలిచ్చినట్టు ఈటెల వర్గీయులు చెప్తున్నారు. అసాధ్యం అనేది తన డిక్షనరీలోనే లేదంటూ తాజాగా కామెంట్ చేశారు ఈటెల రాజేందర్. బీజేపీ చీఫ్ రేస్ లో ఆయన పేరు బలంగా వినిపిస్తున్న వేళ ఈటెల కామెంట్స్ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. పొలిటికల్ లీడర్కి నాకు ప్రజలే వివిఐపీలు. నేను నేరుగా నేను ప్రజలలో ఉంటా కాబట్టి, తెలంగాణ నాయకుడిగా కూడా ఉన్నా కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ ఆ ప్రజల గొంతులాగా, ఆ టెంట్ కింద మాట్లాడే బిడ్డలాగా 22 ఏళ్ళున్నా రాబోయే కాలంలో కూడా ఉంటా. నేనంటాను నాట్ పాసిబుల్ అనేది నా డిక్షనరీలో లేదు. ఇక కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఆశించిన పాలమూరు ఎంపీ డీకే అరుణకు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుంది అనే దానిపై అధిష్టానం సమాలోచనలు చేస్తున్నట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న డీకే అరుణ ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. పైగా రేవంత్ రెడ్డి ఇలాకాలో ఎంపీగా గెలిచి తన సత్తా ఏంటో చాటి చెప్పారు. దీంతో ఆమె పేరుని పార్టీ పరిశీలిస్తోంది. పైగా ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్కి, హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు డీకే అరుణకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమప్రాధాన్యం ఇచ్చినట్టు అవుతుందనేది పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రాజకీయాన్ని తట్టుకుని రాష్ట్రంలో బీజేపీని ముందుకు తీసుకువెళ్లాలంటే డీకే అరుణే కరెక్ట్ అనే ఆలోచనలో ఉందట పార్టీ అధిష్టానం. ఇక మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఇందిరాగాంధీ గతంలో ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ నియోజకవర్గంలో గెలవడం, మాజీ సీఎం కేసీఆర్ సొంత ఇలాకాలో విజయం సాధించడం రఘునందన్ కి కలిసొచ్చే అంశాలు. మంచి వాగ్ధాటి కలిగి ఉండడం, ప్రత్యర్థి పార్టీల విమర్శల్ని తిప్పికొట్టడంలో తనకు తానే సాటి, తనతో తనకే పోటీ. ఇదే ఇప్పుడు అధిష్టానం మదిలో ఆయనను పడేలా చేసింది. పార్టీ అధ్యక్ష రేసులో రఘునందన్ రావు పేరుని కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్టు బీజేపీ నేతల్లో వినిపిస్తున్న టాక్. ఇక
ఇక నిజామాబాద్ నుంచి వరుసగా రెండోసారి గెలిచిన ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఆశించి భంగపడ్డారు. ఈ బీజేపీ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారట. బీజేపీ చీఫ్ సీటు బీసీలకిచ్చే అవకాశం ఉండడంతో అరవింద్ వర్గం బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. వీళ్లతో పాటు కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణారెడ్డి సైతం అధ్యక్ష రేసులో ఉన్నారు. అయితే ఇప్పటికే బీజేఎల్పీ బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలో పార్టీ పగ్గాలు బీసీకిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అయితే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్కి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చిన నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన అరవింద్కి కొత్త బాధ్యతలు ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ చీఫ్ పోస్ట్ కోసం తెర వెనుక మరికొంతమంది నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారట. పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న మురళీధర్రావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, చింతల రామచంద్రారెడ్డి, పేరాల చంద్రశేఖర్, ఆచారి పేర్లు సైతం వినిపిస్తున్నాయి. వీళ్లలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏదేమైనా జాతీయ అధ్యక్షుడి నియామకం తర్వాతే రాష్ట్రాల్లో పదవుల్ని భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన ఆషాఢ మాసం తర్వాతే తెలంగాణకు కొత్త అధ్యక్షుడొచ్చే అవకాశాలున్నాయి. సో అప్పటిదాకా బీజేపీ చీఫ్ కుర్చీ కోసం నేతల కుస్తీ తప్పదు.